మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ మొబైల్ కోర్టు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ రావడం జరిగింది. కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది మొబైల్ కోర్టు. పీటీ వారెంట్ కేసులో రిమాండ్లోనే ఉంటున్నారు అంబటి రాంబాబు. జనవరి 31న అంబటిని అరెస్టు చేశారు పోలీసులు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో రిమాండ్ కొనసాగుతుంది. ఈ కేసులోనే బెయిల్ వస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక కొన్ని కేసులు ఆయనకు బెయిల్ రావడం జరిగింది, కానీ మరో కేసులో మాత్రం ఆయన రిమాండ్లోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అంబటి విషయంలో బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఆయన రిమాండ్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్ దక్కిందనుకోవాలి. ఎందుకంటే దాదాపు ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 41A నోటీస్ ఇచ్చి విచారించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే కొన్ని కేసులు ఇప్పటికే క్వాష్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన కేవలం మెడికల్ కాలేజీల అంశంపైనే ఆయన పైన పీటీ వారెంట్ నమోదైంది. పీటీ వారెంట్ కేసు నమోదైంది. ఆ కేసులో మాత్రం ఆయన లోపల ఉన్నారు. ప్రస్తుతానికి అంబటి రాంబాబుకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కేవలం మెడికల్ కాలేజీల అంశము, ఇటు ప్రస్తుతం వచ్చిన మొబైల్ కోర్టు ఇచ్చిన బెయిల్ అంశం ఒకసారి మనం పరిశీలించినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో కూడా ఆయనకు బిగ్ రిలీఫ్ దక్కింది, బెయిల్ లభించింది. దాదాపు మిగిలిన కేసుల్లో కూడా 41A నోటీస్ హైకోర్టు స్పష్టం చేసింది. నేడు జరిగిన ఈ విచారణలో హైకోర్టు ఈ 35 కేసుల్లో కూడా 41A నోటీస్ ఇచ్చి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో విచారించొచ్చంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క కేవలం ఆయన మీద మెడికల్ కాలేజీలు ధర్నా జరిగిన సమయంలో పోలీసులకి ఇటు అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ కేసులో మాత్రమే ఆయన పైన పీటీ వారెంట్ ఉంది. పీటీ వారెంట్ కేసులో మాత్రమే ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. పీటీ వారెంట్ కేసు పైన కానీ బెయిల్ వస్తే ఆయన రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ సమాచారం వినిపిస్తుంది. రేణు, రైట్. అయితే ప్రస్తుతం ఈ రిమాండ్ లో ఉన్నప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఈ రిమాండ్ టైం ఏంటి? రేణు, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పీటీ వారెంట్ కేసు మాత్రమే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించి ఎవిడెన్స్ కానీ చట్టపరంగా పోలీసులు ఏదైతే చట్టాన్ని కాపాడే పోలీసుల పైన తిరగబడినందుకు మాత్రమే ఇలాంటి కేసులు నమోదు చేస్తుంటారు. ప్రస్తుతానికైతే మిగిలిన కేసుల్లో కూడా ఆయనకు పీటీ వారెంట్ లేదు. కేవలం 41A నోటీస్ ఇచ్చి విచారించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దాదాపు ఈయన పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మనం గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు పైన 36 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరులోని నల్లపాడు PS లో నమోదైన కేసులో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి జైలుకు పంపించారు. ఈ కేసులో ఏదైతే చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు బెయిల్ లభించింది. మిగిలిన 35 కేసులను కూడా క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. అందులో ఆయనకు గట్టి ఊరట లభించిందని చెప్పొచ్చు. నేను కేవలం మెడికల్ కాలేజీల అంశం కేసులోనే ఆయన లోపల ఉన్నారు. ప్రస్తుతానికైతే అంబటి రాంబాబు ఒక పెద్ద బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. రేణు, రైట్. స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటా. ఇక అంబటి రాంబాబు విషయంలో మాత్రం బిగ్ రిలీఫ్ అని చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన మీద 50కి పైగా కూడా కేసులు నమోదైనట్లు, ఇందులో 35 కేసుల్లో కూడా ఆయన అరెస్టు చేసినట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. తర్వాత కూడా ఆయన ఈ కేసులన్నింటిలో భాగంగా కూడా వేరే ప్రాంతాలకు తిప్పి రాష్ట్రమంతా తిప్పేందుకు ప్లాన్ చేసింది ప్రభుత్వం అంటూ కూడా వైసీపీ కూడా దీని మీద విమర్శలు గుప్పించిన విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలోనే ఈ అంశంలో ఆయనకి బెయిల్ రావటం జరిగింది. ఏదైతే సీఎం చంద్రబాబును దూషించారో ఆ అంశంలో మాత్రం ఆ 30కి పైగా ఉన్నటువంటి కేసుల్లో ఆయనకి బెయిల్ రావటం జరిగింది. ఇక ఇప్పుడు మాత్రం బెయిల్ వచ్చినప్పటికీ కూడా పీటీ వారెంట్ విషయంలో ఆయన మాత్రం రిమాండ్లోనే ఉండనున్నారు. ఇక ఆ పీటీ వారెంట్ విషయంలో బెయిల్ రావటం అనేది కొంత కష్టతరమే అని చెప్పి తెలుస్తూ ఉంది. జనవరి 31న అంబటిని ఈ విషయంలో కూడా అరెస్టు చేయడం జరిగింది పోలీసులు. పీటీ వారెంట్ విషయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు గాను పీటీ వారెంట్లో కూడా ఆయన్ని అరెస్టు చేశారు. ఇక ఇప్పుడు ఈ కేసులో కూడా ఆయనకు బెయిల్ వస్తే కనుక ఆయనకు ఊరట లభించినట్టు, లేదంటే ఈ 30కి పైగా ఉన్నటువంటి కేసులు అనుచిత వ్యాఖ్యల కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ కూడా రిమాండ్లోనే ఉండాల్సిన పరిస్థితి.